ఎంపీఎల్ న్యూస్ కి స్వాగతం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదనపల్లె పట్టణం స్థానిక బెంగళూరు బస్టాండ్ కూడల్లో జనసేన నాయకులు రామాంజనేయులు, దారం అనిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కోసి అన్నదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిదాయకమైన నేతగా పవన్ కళ్యాణ్ ఉన్నతమైన భావాలు కలిగిన రాజకీయ నాయకుడిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేశారన్నారు. ఇక వైసీపీ పాలనలో గాడి తప్పిన ప్రజాస్వామ్యాన్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజాపాలన సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన అందించేందుకు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాశాఖ, దారం హరిప్రసాద్, సంగం శ్రీనివాసులు, మార్పూరి గాంధీ, జేసీబీ వేణు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జన సైనికులతో కలిసి కేక్ కోసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైసీపీ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ 8 మంది కౌన్సిలర్లు టీడీపీకి షాక్ ఇచ్చారు. తిరిగి వైసీపీలో చేరిన చైర్మన్ కౌన్సిలర్లు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదానం, కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు బకెట్లు, యూనిఫామ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదనపల్లిలో వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు సంక్షేమ ఫలాలు అందించిన నేత వైఎస్ఆర్ అంటూ కితాబు. ప్రజా జీవితంలో ఒక మండి పట్టుతో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఉన్నానని చెప్పి సందేశం ఇస్తున్న నాయకులు, పెద్దలు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మదనపల్లి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఒక కలయిక 5.5 కోట్ల ఆంధ్రుల దిక్సూచి, 5.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, 5.5 కోట్ల ఆంధ్రుల పూర్తిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చిందంటే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కలుస్తానే ఆంధ్ర రాష్ట్ర ఆ నిర్ణయం ఏమంటే వీళ్ళిద్దరే రేపు ఈ రాష్ట్రానికి మన భవిష్యత్తుకు కార్యాచరణ చేసే నాయకులు. కుడి పక్క పెద్దలు చంద్రబాబు గారు ఉంటారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వీళ్ళిద్దరి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పౌరుల, ఆంధ్రుల భవిష్యత్తు, ఆంధ్రుల పిల్లల భవిష్యత్తు, ఆంధ్రుల రైతుల భవిష్యత్తు, ఆంధ్రుల మహిళా అక్కల భవిష్యత్తు ఉండాలి అంటే అది ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుంది. ఈరోజు ఎక్కడ కూడా వెనకాడకుండా అరాచకమైన ప్రభుత్వం అరాచకం చేస్తుంటే కూడా, వాళ్ళు భయపడిస్తుంటే కూడా, వాళ్ళు క్రిమినల్ కేసులు పెడుతుంటే కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఉంటానని చెప్పి సందేశం ఇచ్చిన ఆ నాయకుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నా. దీనికి ముఖ్య కారకులు ఇంత పెద్ద కార్యక్రమంగా బాగా చేస్తున్నారంటే మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకుల కలయిక ఈ రోజు ఈ కార్యక్రమానికి రూపొందించుకున్నది. మా చెల్లెలు ఆనందకరంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ వచ్చి మేము ధన్యవాదాలు అన్నా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసినట్లు ఉంటుంది. షాజహాన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నారో, మన అన్న ఏ రోజైతే టికెట్ అనౌన్స్ అయిందో ఆ రోజు నుండి కూడా అదే విధంగా ప్రజల కోసం నిత్యము ప్రజలు ఉంటున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మదనపల్లిలో షాజహాన్ ద్వారా మేము నెరవేర్చుకుంటామని చెప్తే మాకు థ్యాంక్ యూ అన్నా. మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మన షాజహాన్ అన్న గారు. 2 సార్లు చిరంజీవి గారు కూడా మన షాజహాన్ అన్న ఇంటికి స్వయంగా వచ్చి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టపడిన వ్యక్తి మన షాజహాన్ అన్న. అదేవిధంగా నాగబాబు గారు ఎక్కడ కనిపిన భాష గారు అంటారు. అంత ఆప్యాయత ఉంది మెగా ఫ్యామిలీకి, అందరికీ అంత సన్నిహిత సంబంధం ఉంది. సో మనల్ని కూడా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తారతమ్యం లేకుండా ఎవరు తన వద్దకు వచ్చిన సామాన్యుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు తట్టివారిపల్లెలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్నారని, వైఎస్ఆర్ ఆశయాలతో ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారన్నారు. రాష్ట్రం మరులేని ఓ మహానాయకుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని విధాలా ఆదుకున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ ఇస్తారు. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా అవే స్కీమ్స్ను పేర్లు మార్చి అవే చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ చేయడం లేదు. ఆయన చేసేది కూడా ఈరోజు ఎల్లవేళలా ప్రజల మనసుల్లో అట్లే ఉండిపోతుంది. కాబట్టి మనం ఒకటే చేయాలా, ఇప్పుడు ఆయన ఆశయాలను ఆయన దీన్ని పట్టుకుని వచ్చేదను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఆశయాలను ఆయన లేకపోయినా ప్రజల దగ్గరికి తీసుకుని పోతున్నారు, ప్రజల చెంతకు తీసుకుని పోతున్నారు. సార్ చెప్పినట్టు 2019 నుండి 2024 వరకు ఆ యుగం మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యుగాన్ని మనం చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందో తెలియదు. కొన్ని విషయంగా ఈరోజు మనము పడి వేరే ప్రభుత్వంలో రావడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక 2-3 నెలలైనా ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. మనము ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాము, తిరిగి ఆయనకు మనం తీసుకోవాలనే ఒక ఇది వాళ్ళలో కనిపిస్తాం. సంక్షేమ ప్రదాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విషయాన్ని ఇప్పటికీ గమనిస్తున్నాం. ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసి సంక్షేమానికి, అభివృద్ధికి మారుపేరుగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారికి అదొక స్వర్ణయుగం. అలాంటి స్వర్ణయుగాన్ని మన 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం. మరి ఏదో కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల, అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏమి లోటు ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో వాటిని 100% కూర్చొని తప్పకుండా నెరవేర్చిన గొప్ప ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తండ్రి ఏదైతే ఆయన ఆలోచనలు ముందుకు వచ్చాడో అదే ఆలోచనలు మరింతగా ప్రజల్లోకి తీసుకోవాలని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో ఎక్కడా లేనంత విధంగా మన రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపడుతూ, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం సమైక్యంగా అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చేసిన ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి పరిధి కరెక్ట్గా 15 ఏళ్ళు అయిపోయింది. దీనికి మన రాష్ట్రం అంతా కూడా మన రాజశేఖర రెడ్డి ఓటు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో గౌరవంగా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి లేని లోటు అనేది ప్రతి ఒక్కరికి కూడా చిన్న మనిషిని పెద్ద మనిషి కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కావాల్సిన పథకాలు కావాల్సినవన్నీ. వైసీపీ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మరో 8 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది తిరిగి వైసీపీలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చేరడానికి సిద్ధమయ్యారు. నెల క్రితం టీడీపీలో చేరిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో మరో 8 మంది కౌన్సిలర్లు అలాగే వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్మును తిరిగి తమ వైపు తిప్పుకున్నారు. వాళ్లందరినీ ఇవాళ తిరుపతి వేదికగా వైసీపీలో మిథున్ రెడ్డి ఆహ్వానించారు. ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో. వీటిలో 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా మారడంతో ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులో ఆయన్ను దెబ్బ కొట్టేందుకు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడానికి టీడీపీ ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ ఆలిం బాషాతో పాటు మరొక 8 మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పార్టీలో చేర్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ పెట్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టించారు.
ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు చల్లాబాబు టీడీపీ ముఖ్య నాయకులను కాల్ చేసినా కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయిందన్నారు. దీంతో తాము మోసపోయామని చైర్మన్ కౌన్సిలర్లకు అర్థమైంది. వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించి ఆ తర్వాత మిథున్ రెడ్డికి రాయబారం పంపారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో మిథున్ రెడ్డి చర్చించి వైసీపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్లందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో చేరడానికి వాళ్ల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కేవలం టీడీపీ కండువాలు వేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో చైర్మన్ కౌన్సిలర్లు సొంత పార్టీలోకి చేరడం లాంఛనమే అయింది. ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ వాస్తవంగా వర్షం పడుతుంది, భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి, ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదనపల్లిలో ఏదో కాలిపోయింది ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనలైజ్ చేసి అదేదో ఒక సమస్యలాగా సృష్టించారు. అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది, మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది 15 ఏళ్ళు ఇంకా పెద్ద ఆయన ఫ్యామిలీతోనే నడుస్తూ ఉన్నాను. 3 సార్లు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము ఏ పార్టీలో చేరలేదు. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తిళ్ల వల్ల పోయినాము. కానీ 2 నెలలు ఇంకా పోయిన రోజు ఇంకా కూడా ఆ రోజు రిటర్న్లోనే మనం ఒక ఫ్యామిలీకి పోగొట్టుకున్నట్లు, మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఆయన ఫ్యామిలీతో దూరమైన దానికి 2 నెలలు కూడా నిద్ర కూడా లేదు. కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా, నష్టమో. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పుంగనూరులో చాలా మందికి భయభ్రాంతులకు గురి చేశారు. అందులో మేము కూడా భాగస్వాములమే. వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చేరమని ఒత్తిడి చేయడం వల్ల అక్కడికి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, యువత రక్తదానం, కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు బకెట్లు పంపిణీ చేశారు. మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటారన్నారు ఆయన. ఇక సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుంజల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటా కళ్యాణ్, మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్, ఉపాధ్యక్షులు ఈతకట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జన సైనికులు మండల సరిహద్దు కేశవారెడ్డి పాఠశాల నుంచి నిమ్మనపల్లె వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న దాతలను ఆప్యాయంగా పలకరిస్తూ పరామర్శించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ స్నేహత్వమే ముఖ్య కారణమన్నారు. కూటమి ప్రభుత్వం క్రమశిక్షణ కల ప్రభుత్వమని, అందులో భాగమైన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ, వినయ విధేయత కల వ్యక్తి అన్నారు. అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని ప్రతి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటా అన్నారు. పార్టీ అధిష్టానం ఎంత క్రమశిక్షణతో ఉందో అంతే క్రమశిక్షణతో కింది స్థాయి వరకు మనందరం కలిసి ఉండాలని కోరారు. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, మదనపల్లె, నిమ్మనపల్లె డబుల్ రోడ్ పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నా అన్నారు. అనంతరం నిమ్మనపల్లె పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను జనసేన పార్టీ నాయకుల ద్వారా బహుకరించారు. ముస్టూరు గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులకు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఈతకట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోజువారీ అవసరాల నిమిత్తం బకెట్లు, మగ్గులను పంపిణీ చేశారు. విద్యార్థులను బాగా చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నవీన్, విద్యాసాగర్, అడపా సురేంద్ర, రాజన్న, మల్లప్ప, శ్రీపతి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగం వారు విద్యార్థులకు జపాన్లోని ఐజు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ చే అతిథి స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్ విద్యార్థులకు ప్రపంచంలో నూతన టెక్నాలజీపై ఉపన్యాసాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జపాన్లోని ఐజు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ లీడర్ ప్రొఫెసర్ ఉదయ్ కిరణ్ రాగే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి వారి స్కిల్స్ ను పెంపొందించుకోవాలని, పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు పొందాలంటే లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా స్ట్రక్చర్స్ మరియు ఫ్యాట్నర్ మైనింగ్ వంటి రంగాల్లో ఇంటెన్సివ్ హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ ను విద్యార్థులకు అందించారు. ట్రాఫిక్ రద్దీ, వాతావరణం మరియు సేల్స్ డేటా వంటి వివిధ సందర్భాల్లో అంశాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. దాదాపు 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఆధునిక రంగంలో నూతన పరిశోధనలు విద్యార్థులు చేయాలని, మల్టీ డిసిప్లినరీ పరిశోధనలు విద్యార్థుల ఎదుగుదలకు చాలా అవసరమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో జరుగుతున్న దినదినాభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.